హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు డిఎస్సి నుండి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు డిఎస్సి అభ్యర్థులు టెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇప్పుడే రావడం జరిగింది. ఈ అప్డేట్ను ఒకసారి చూద్దాము. అండ్ డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిఎస్సి అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12, 13 తేదీలలో ఎడిట్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. అంటే ఆ నెల 13 తర్వాత ఎడిట్కి మళ్ళీ అవకాశం ఉండదు అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. 13 తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది మళ్ళీ మీకు కనిపించదు, మళ్ళీ అవకాశం మళ్ళీ ఇవ్వరు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. లేదని స్పష్టం చేసినారు. డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల డిఎస్సి ఫైనల్కి విడుదల కాగా 2-3 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చినారండి. డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. డిఎస్సి అభ్యర్థులు తమ టెట్ వివరాలను ఈ నెల 12, 13 తేదీల్లో ఎడిట్ చేసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ తర్వాత మీకు మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల డిఎస్సి ఫైనల్కి విడుదల కాగా 2-3 రోజుల్లో ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు. నేను ఇంతకుముందే చెప్పినాను, జనరల్ ర్యాంకింగ్ లిస్టులో GRLEలో మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టులో మనకు టెట్ డిఎస్సి మార్కులు కలిపి ఇస్తారు కాబట్టి ఇది అవసరం. టెట్ ఒకటే క్యాండిడేటు 3-4 సార్లు టెట్ రాసిన ప్రతిసారి కొంతమందికి మార్కులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు 2022లో రాసినారు, 2023లో రాసినారు, అంతకుముందు 2016, 17లో రాసినారు. కాబట్టి ఇట్లా ఇయర్ వైజ్గా మీరు రాసి ఉండినారు. మీకు ఏ సంవత్సరంలో టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయో ఆ ఎక్కువ వచ్చిన టెట్ మార్కులను ఇప్పుడు ఎడిట్ ఆప్షన్లో వేయండి. మీరు పాతవి తక్కువ వచ్చినాయి వేయకండి, ఎక్కువ వచ్చినాయి వేయండి. ఇట్లా కూడా అవకాశం ఉంటుంది, చూసుకోండి. మీరు అనుకుంటారు కదా పాఠశాల విద్యాశాఖ వాళ్ళు అప్డేట్ చేశారు కదా టెట్ మార్కులు డిఎస్సికి అనుకుంటున్నారు. అట్లా అప్డేట్ చేసే అవకాశం లేదు కాబట్టే వాళ్ళు ఈ టెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినారు. వాళ్ళకెళ్ళి వాళ్ళు చేయవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి చేసే అవకాశము ఉండినా కూడా అది టైం టేకింగ్ ఎక్కువగా అవుతుంది అనుకుంటున్నారో ఏమో, అభ్యర్థులకి వెళ్ళి తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారో ఏమో. కాబట్టి వాళ్ళు చెప్పింది అయితే మనం ఖచ్చితంగా తప్పకుండా చేయాలి. మీరైతే టెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అయితే వెళ్ళి మీ టెట్ ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది చూసుకొని మీకు ఏ సంవత్సరం టెట్లో ఎక్కువ మార్కులు వచ్చినాయో ఆ సంవత్సరం టెట్కు సంబంధించిన మార్కులు వేసుకొని మీరు డిఎస్సి ఉద్యోగాన్ని పొందండి. ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి డిఎస్సి అప్డేట్ విషయాలు ప్రతి క్షణం మీకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంటాను. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.